దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎలక్షన్స్కి సమయం దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. ఇదే దేశంలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్స్కి రంగం సిద్ధమవుతుంది. ఈ ఎలక్షన్స్ వేళ సర్వేలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించబోతుంది అనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా కూటమి కట్టిన బీజేపీ, జనసేన, టీడీపీగా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. 2018 నుంచి దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సర్వేలు చేస్తున్న వైబ్రాంట్ ఇండియా అనే సంస్థ తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందులో రాష్ట్రంలో వైసీపీకి, ఎన్డీఏ కూటమికి ముఖాముఖి పోరు నెలకొందని తేల్చి చెప్పేసింది. అంతేకాదు పలు చోట్ల హోరాహోరీ పోరు సాగబోతుందని ఈ సర్వే తేల్చేసింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 29 స్థానాల్లో పరిస్థితి నువ్వా నేనా అన్నట్లు ఉందని సర్వే ఫలితాల్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయమని వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీఏ కూటమి పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా 115 నుంచి 130 స్థానాలు కైవసం చేసుకుంటాయని ఈ సర్వే తేల్చేసింది. వైసీపీ కేవలం 45 నుంచి 60 స్థానాలకి పరిమితం అవుతుందని తేల్చేసింది. వైసీపీ 29 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తుందని, మరో 11 సీట్లలో ఎడ్జ్ ఉంటుందని, అలాగే ఎన్డీఏ 99 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని, మరో 40 స్థానాల్లో ఎడ్జ్ ఉంటుందని తెలిపింది. ఈ ఎడ్జ్ 50 స్థానాల్లో 50-50 వేసుకున్న 25 స్థానాలు 99, 25 115 స్థానాలతో 125 స్థానాలతో కూటమి అధికారంలోకి రావడం తథ్యమని తేల్చేసింది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల ఓట్ల శాతాన్ని కూడా ఈ సర్వే తేల్చేసింది. ఇందులో టీడీపీ అత్యధికంగా 47.26% ఓట్లు సాధిస్తుందని, ఆ తర్వాత స్థానం వైసీపీ 38.11% ఓట్లు సాధిస్తుందని తెలిపింది. అయితే కూటమికి అత్యధికంగా 54% ఓట్లు పడతాయని తెలిపింది. అలాగే వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు బలాలు, బలహీనతలను కూడా ఈ సర్వే వెల్లడించింది. టీడీపీ కూటమికి ప్లస్ పాయింట్లలో ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, చంద్రబాబు అరెస్ట్, జనసేనానితో కూటమి కట్టడం, చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన డిస్అడ్వాంటేజెస్. రాష్ట్రాన్ని 3 ముక్కలాట పేరుతో జగన్మోహన్ రెడ్డి ఛిద్రం చేయడం, కాపు రిజర్వేషన్ల రద్దు, మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం ఆగిపోవడం, అమరావతి అన్యాక్రాంతం అవడం, కబ్జాలు, దందాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ఒక ఎత్తైతే వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలిక, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్, రూరల్లోకి కూడా వివేకానందరెడ్డిని చంపిన హంతకుల గురించి తెలిసిపోయేలా జరిగింది. కానీ సిబిఐ మాత్రం కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చులాగా బిగుసుకుపోయాయి. జగన్ గెలవడం అసాధ్యం.